హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పటిదాకా మనం డిఫరెంట్ వీడియోస్ చేసాము. సో ఈ రోజు ఏంటంటే గేట్వే మనకి సెమెటిక్ మోడల్ ఉంది కదా. సో ఎన్ని రకాలుగా రిఫ్రెష్ చేయొచ్చు అనేది వి విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో మీరు ఇక్కడ ఒక సెమెటిక్ మోడల్ అయితే చూస్తున్నారు. సో బేసికల్ గా ఇది ఇంపోర్ట్ మోడల్ అన్నమాట. ఓకే, సో నేనైతే పవర్ బై డెస్క్టాప్ లో ఒక రిపోర్ట్ అనేది డిజైన్ చేసి దాన్ని పవర్ బై సర్వీస్ లోకి అప్లోడ్ చేయడం జరిగింది అనమాట. సో ఇది డిఫరెంట్ వేస్ లో చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఫస్ట్ సెమెటిక్ మోడల్ అనేది ఆన్ ప్రిన్సిపల్స్ అయితే ఖచ్చితంగా గేట్ అనేది ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే మనకైతే ఎర్రర్ అనేది వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ చూడండి కనెక్షన్ లోడ్ అవుతుంది కదా. ఓకే, ఫస్ట్ ఇది మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఓకే, ఇది పోయిందా. సో ఇక్కడ మీరు చూడాల్సింది యువర్ డేటా కెట్ మేక్ షూర్ ద కంప్యూటర్ ఈజ్ ఆన్లైన్ సంథింగ్. ఓకే, సో ఆల్రెడీ అన్ని యాడ్ అయి ఉన్నాయి కదా. సో లెట్స్ బ్యాక్. సో ఇక్కడ మనం మాన్యువల్ గా చేయొచ్చు, అండ్ స్కెడ్యూల్ రిఫ్రెష్ చేయొచ్చు, డేటా పైప్లైన్స్ లో చేయొచ్చు, అండ్ నోట్బుక్ లో కూడా సెమెటిక్ లింక్, సెమెటిక్ లాబ్స్, ఇలా డిఫరెంట్ వేస్ అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫస్ట్ నేను మాన్యువల్ గా ట్రై చేస్తాను. సో చూడండి ఇక్కడ. సో ఓకే, స్టార్ట్ అయింది గేట్వే ఎగ్జిబిషన్. సో ఈవెన్ మనం రిఫ్రెష్ హిస్టరీ కూడా చూసుకోవచ్చు అనమాట. అంటే ఎన్నిసార్లు రిఫ్రెష్ చేసినాం, ఏమి టేబుల్స్ అనేది కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఒక్కోసారి కొంచెం టైం కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇదేంటంటే ఎంటైర్ డేటా మోడల్, అంటే ఆ సెమెటిక్ మోడల్ ఏదైతే టేబుల్స్ ఉన్నాయో అన్ని టేబుల్స్ కూడా మనకైతే రిఫ్రెష్ జరుగుతుంది. బట్ కొన్నిసార్లు ఏంటంటే మనకి పర్టికులర్ కావాలంటే ఆ టేబుల్స్ మాత్రమే డైలీ రిఫ్రెష్ చేయడం అనేది, ఇలా అంటే కస్టమైజేషన్ కూడా పాసిబిలిటీ ఉంటుంది అనమాట. ఓకే, స్టిల్ గోయింగ్ ఆన్. సో ఇది చాలా చిన్న డేటా సెట్. ఓకే, మీరు చూడొచ్చు టైం స్టాంప్ మారింది అనమాట. 444 ఎగ్జాక్ట్ ఏదైతే డేటా ఉందో అదే వచ్చింది. మీరు కావాలంటే రీఫ్రెష్ హిస్టరీ కూడా చెక్ చేసుకోవచ్చు. చూడండి, సో ఆన్ డిమాండ్. ఓకే, సో చూడొచ్చు ఇక్కడ ఆన్ డిమాండ్ ద్వారా మనం అయితే సో కంప్లీట్ అయింది. ఓకే, ఇప్పుడు సో దీన్నే స్కెడ్యూల్ రిఫ్రెష్ కూడా చేయొచ్చు. అంటే మనకి ఇక్కడ సో రిఫ్రెష్ ఉంది కదా. సో డైలీ వీక్లో ఉంటుంది. సో ఇలా అంటే ఐ థింక్ 8 టైమ్స్ ప్రో లైసెన్స్ అయితే 8 టైమ్స్, అండ్ ప్రీమియం 48 days పర్ డే. ఓకే, సో ప్రో లైసెన్స్ 8 టైమ్స్ పర్ డే, అండ్ ప్రీమియం వచ్చేసరికి 48 days సంథింగ్ అలా ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా మీరు స్కెడ్యూల్ అనేది చేసుకోవచ్చు. ఇది ఒక ఆప్షన్. సో ఈ రోజు కాకుండా మీరు సో ఫర్ ఎగ్జాంపుల్ డేటా పైప్లైన్స్ ద్వారా కూడా చేసుకోవచ్చు. సో డేటా పైప్లైన్స్ ద్వారా ఎలా చేయొచ్చు అంటే మనకి సెమాంటిక్ లింక్ యాక్టివిటీ ఉందన్నమాట. అది యూజ్ చేసుకొని మీకు కావాల్సిన విధంగా రిఫ్రెష్ అనేది చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా రిమూవ్ చేస్తున్నాను సెమాంటిక్ లింక్. ఓకే, సో సో డేటా రిఫ్రెష్ పేరు మారుస్తున్నాను ఇక్కడ, డేటా రిఫ్రెష్. సో దాని తర్వాత సో కనెక్షన్. ఓకే, సో సో సేమ్ అది చేస్తున్నాను. వర్క్ స్పేస్ టెస్ట్ అనే వర్క్ స్పేస్ లో అండ్ సెమెటిక్ మోడల్ ఇంపోర్ట్ సీక్వెన్స్. ఓకే, సో ఇక్కడ నేను టేబుల్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, లైక్ పార్టీషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. డిఫరెంట్ ఆప్షన్స్ అనమాట. ఇందాక నేను చెప్పినట్టుగా రకరకాల కస్టమైజేషన్ చేయొచ్చు అని చెప్పాను కదా. సేమ్ థింగ్ ఇక్కడ కూడా చేయడానికి పాసిబిలిటీ ఉందన్నమాట. మీరు చూస్తే సో టీబీఎల్ డిపార్ట్మెంట్, టీబీఎల్ ఎంప్లాయీ హిస్టరీ, అండ్ ఈ 3 టేబుల్స్ మాత్రమే నేను రిఫ్రెష్ చేస్తున్నాను. మీకు కావాలంటే పార్టీషన్స్ ఉంటే వాటిని కూడా మీరు చేసుకోవడానికి పాసిబిలిటీ. ఓకే, డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, మీరు కూడా ట్రై చేయండి. ఫర్ టైమింగ్ ఈ 3 మాత్రమే నేను ట్రై చేస్తాను.
Okay, I think active cannot be data refresh. Okay, I think is something with that one. Okay, so pair something wrong and just it's okay. So start and then let's wait. సో ఇది ఎంత టైం తీసుకుంటుంది అనేది కూడా మనం అయితే వెయిట్ చూద్దాం. మేబీ ఐ థింక్ క్లోజ్ టు మినిట్ ఆర్ 2 minutes ఆ టైంలోనే మనకి ఈ సెమెటిక్ మోల్ అనేది రిఫ్రెష్ సక్సెస్ఫుల్ అవుతుంది. డేటా వాల్యూమ్ చాలా తక్కువ అనమాట, ఎక్కువే ఉండదు. సో 23 seconds ఆల్రెడీ. ఓకే, సో 24 seconds చాలా ఫాస్ట్గా నేను చెప్పాలి. సో టెస్ట్ ఎన్విరాన్మెంట్, సో రిఫ్రెష్ హిస్టరీ మీరు చూడొచ్చు. సో ఒకటో ఆన్ డిమాండ్ వైఎస్ ఎన్హాన్స్ ఏపీఐ. ఓకే, సో మనం ఇప్పుడు దాకా ఒకటి ఆన్ డిమాండ్ స్కెడ్యూల్ రిఫ్రెష్, దాని తర్వాత డేటా పైప్లైన్స్. ఇప్పుడు మనం సో నోట్బుక్ లో సెమాంటిక్, ఓకే, సో సెమాంటిక్ లింక్ అనే ఆప్షన్ ద్వారా కూడా సో మనం అయితే రిఫ్రెష్ అండర్ స్కోర్ డేటా సెట్ ఉంది కదా, ఈ ఫంక్షన్ లో మనం మీకు కావాల్సిన డేటా సెట్ ఆర్ సెమాంటిక్ ఏదైతే రిఫ్రెష్ చేయాలనుకున్నారో అదైతే ఇక్కడ స్పెసిఫై చేయొచ్చు అనమాట. రైట్. ఓకే, లెట్స్ వెయిట్. రన్ అవుతుంది. సో రన్నింగ్ సెల్ 1, రన్నింగ్ సెల్ 2. ఓకే, సక్సెస్ఫుల్ గా చేసా. సో మళ్ళీ రిఫ్రెష్ హిస్టరీ కన్నా చూసారా ఇంకొకసారి. ఓకే, ఇప్పుడు 449 అయింది. సో ఫస్ట్ ది ఆన్ డిమాండ్, దాని తర్వాత డేటా పైప్లైన్స్, దాని తర్వాత సో సెమాంటిక్ లింక్. ఇంకా మీకు కావాలంటే సెమాంటిక్ ల్యాబ్స్ ద్వారా కూడా సేమ్ అనమాట, కొంచెం డిఫరెంట్ కోడ్ ఉంటుంది. అక్కడ మనకు కావాల్సిన విధంగా సో పార్టిషన్స్ కావచ్చు, డిఫరెంట్ ఎంటైర్ సెమాంటిక్ మోడల్, లేదా 2-3 టేబుల్స్ అలా కూడా మనం స్పెసిఫై చేయొచ్చు అనమాట. అంటే డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరు కావాలంటే దీన్ని స్కెడ్యూల్ కూడా చేసుకోవచ్చు, లైక్ నోట్బుక్ లో స్కెడ్యూల్ చేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ గా ఈ నోట్బుక్ ని డేటా పైప్లైన్స్ లో కాల్ చేసుకోవచ్చు అనమాట. అంటే డిఫరెంట్ పాసిబిలిటీస్ ఉంటాయి. వీ నీడ్ టు అండర్స్టాండ్ ఆల్ దీస్ ఏరియాస్ అన్నమాట. ఓకే, సో మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను ఎలా చేయొచ్చు ఏంటి అంటే ఎన్ని రకాలుగా చేయొచ్చు అనేది కూడా. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ ద నెక్స్ట్ వీడియో. బై.